మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గురుపీఠంలో కొలువుదీరిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురించి వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి ఆయన వివరించారు. ఏడాదికి 24 ఏకాదశి వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని ఆయన తెలిపారు. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గూడూరు నివాసినం. భక్త మహాశయులందరికీ తెలియజేయనిది ఏమనగా, రేపు పుష్యశుద్ధ ఏకాదశి మంగళవారము పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. అన్ని పండుగలు చంద్రమాన గణితంతో చేస్తే ఈ ఒక్క ఏకాదశిని సూర్యమానంతో గణిస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజు వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయని, ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు వేదాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో